అందరికీ నమస్కారం. ఐ యామ్ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈ రోజు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుందామండి. అసలు డయాబెటీస్ ని మనం నేచురల్ గా తగ్గించుకోవచ్చా లేదా కంట్రోల్ చేసుకోవచ్చా అని చాలా మంది కామెంట్స్ పెట్టారు, నాకు కాల్స్ కూడా చేశారు. సో ఇదేంటంటే అండి, కొంచెం పథ్యం అనేది ఉండి వీళ్ళు తినవలసిన ఫుడ్ అది చెప్తాము. సో అవి తింటే క్యూర్ అవుతుంది, కానీ కొంతమంది ఫుడ్ కంట్రోల్ అనేవి చేసుకోలేరు. సో అలాంటి వాళ్ళు అయితే న్యాచురల్గా కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. కొంతమందికి క్యూర్ చేసుకునే కెపాసిటీ అది ఉంటుంది, డిపెండ్స్ ఆన్ వాళ్ళ మైండ్ అది. అండ్ కొంతమందికి మాత్రం కంట్రోల్ చేసుకోగలరు, అది కూడా మేము చెప్పే ఫుడ్ మూలికలు అవి తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. సో ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మెయిన్ రీజన్ ఏంటి అంటే, అసలు ఇది రావడానికి ఎక్కువగా స్ట్రెస్. ఎప్పుడైతే శరీరంలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగాయో, మనం ప్రపంచ లెక్కల ప్రకారం చూసుకుంటే 90% స్ట్రెస్ వల్లనే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయని చెప్పి మనకి చెప్పారు. సో ఏంటంటే ఫస్ట్ డయాబెటీస్ అనేది ఎక్కువగా వచ్చేది స్ట్రెస్ వల్ల ఒకటి. అండ్ కొంతమందికి వంశపారంపర్యంగా వస్తుంది. ప్రతి ఇష్యూ కూడా మనకు రావడానికి రీజను స్ట్రెస్. ఎప్పుడైతే మనం మానసికంగా ఒత్తిడికి గురవుతామో, సో ఆ టైంలో ఏంటంటే మనం ఏం ఆలోచిస్తున్నామో, మనం ఫుడ్ ఏం తింటున్నామో, మనం ఎలా మాట్లాడుతున్నామో అదేది మనకి అర్థం అవ్వదండి. సో ఏం చేస్తామంటే, ఆ స్ట్రెస్ వల్ల మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండదు, మన హార్మోన్స్ అనేవి దారి తప్పుతూ ఉంటాయి, అండ్ మన బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మనకి ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే బీపీ వస్తుంది, అండ్ తర్వాత ఏమవుతుందంటే ఇన్సులిన్ కూడా మనకి రిలీజ్ అవ్వటం తగ్గిపోద్ది. ఎప్పుడైతే మనకి ఇన్సులిన్ తగ్గిపోతుందో శరీరంలో, మనకి ఈ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని చెప్పి మనం ఎప్పుడైనా కానీ స్ట్రెస్ను కంట్రోల్లో పెట్టుకుని వ్యాయామం, అదేవిధంగా సహజంగా దొరికే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇలాంటివి తీసుకుంటే ఈ చక్కెర వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు. సో అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి అని అంటే, రైస్ తీసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ ఇవన్నీ ఉంటాయి కదండి, కొర్రలు, సామలు, ఇవన్నీ కూడా అంబల రూపంలో చేసుకొని జావలాగా చేసుకొని, సో దాంట్లో కొద్దిగా ఒక చిన్న అల్లం ముక్క, 2 నల్ల మిరియాలు, ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, కొంత పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి దీన్ని అంబల్లా చేసుకొని కనుక తాగినట్లయితే, సో మన శరీరంలో ఈ షుగర్ లెవెల్స్ అనేవి న్యాచురల్గా కంట్రోల్ అవుతాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు ఈ జీలకర్ర ఇవన్నీ తీసుకోవడం వల్ల. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లము ఇవన్నీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు మనం గార్లిక్ పీసెస్ అవి యాడ్ చేసుకుంటే. సో న్యాచురల్గా మనకి బాడీకి శక్తి అనేది వస్తూ ఉంటుంది, అండ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మనకి కంట్రోల్లో ఉంటాయి. సో ఈ విధంగా తీసుకోండి. అండ్ వీళ్ళు న్యాచురల్గా దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి మూలికలు ఉన్నాయి అని మనం చెప్పుకుంటే, మెంతి, వేప, కాకర, నేలవేము, అండ్ నేరేడు గింజలు, అశ్వగంధ, శతావరి, సుగంధ పాలు ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో, ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఒక 50 grams ఇలా తీసేసుకొని దాన్ని పౌడర్ ఫామ్ చేసేసుకొని ఒక కంటైనర్లో జాగ్రత్తగా పెట్టేసేసుకొని ఉదయం తినకముందు దీన్ని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి. అదేవిధంగా సాయంత్రం కూడా అదే విధంగా చేయండి. కొంతమందికి ఏంటంటే షుగర్లో ఎక్కువగా ఉంటుంది, బాడీలో ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే 3 పూట్ల తాగినట్లయితే దీని నుంచి మనం కొంత రిలీఫ్ అనేది మనకి వస్తుంది న్యాచురల్గా. సో స్టార్టింగ్ ఏంటంటే కొంత కంట్రోల్కి వస్తుంది. దీన్నే కంటిన్యూగా చేస్తూ కొంచెం స్వీట్ని వాటిని అవాయిడ్ చేసి చెప్పిన ఫుడ్, మేము చెప్పిన డైట్ చేస్తూ ఉంటే టోటల్లీ కొన్ని రోజులకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా మందికి ఉన్నాయండి. మా దగ్గర చాలా మందికి క్యూర్ అయింది. దీని గురించి అయితే భయపడాల్సిన పని లేదు. ఫస్ట్ స్ట్రెస్ లెవెల్స్ అయితే తగ్గించుకోవాలండి. సో అవి తగ్గితే న్యాచురల్గా ఏ జబ్బు రాదు, వచ్చినా కూడా అది న్యాచురల్గా మనం క్యూర్ చేసుకోవచ్చు. అండ్ మెడిటేషన్ అనేది ఖచ్చితంగా చేసి ఉదయాన్నే సూర్యకిరణాలు వచ్చే ఆ టైంకి కనుక మనం ఆ సూర్యకిరణాలు ముందు నిలబడ్డట్టయితే కూడా మన శరీరం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనకి బాడీలో ఉన్న వేస్టేజ్ అంతా కూడా చెమట రూపంలో బయటికి వెళ్తుంది. సో ఈ విధంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, న్యాచురల్గా క్యూర్ అవుతుంది. నన్ను కన్సల్ట్ అవ్వాలంటే హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ అండి, ఇక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.